హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే అసలు మీకిప్పుడు వస్తున్న కలలు నిజమయ్యే అవకాశం ఉందా? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ప్రతి మనిషికి కూడా కలలనేవి వస్తూ ఉంటాయి. అంటే పడుకుంటారు కదా! పడుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కలొస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే అవి రియాలిటీకి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయండి. మేబీ నిజంగానే జరుగుతదేమో అనే అంత ఫీలింగొస్తది. సో, ఇలా చాలా మందికి చాలా రకాలుగా రావచ్చు. ఇప్పుడు మీలో కొంతమందికి కలలు రావచ్చు, రాకపోవచ్చు కూడా. బట్ వచ్చిన వాళ్ళేంటంటే ఇది ఎంతవరకు జరుగుతుంది? అసలిది రియల్ అవుతుందా? ఛాన్స్ ఏమైనా ఉందా? లేకపోతే మనకి అంటే ఏదో అదే ఆలోచనలో ఉండి పడుకోవడం వల్ల అలాంటి కలలొస్తున్నాయి అనే డౌట్ కూడా ఉంటది. కొంతమందికైతే వాళ్ళకొచ్చిన కల రివర్స్ కూడా అవుతూ ఉంటది. సో, ఈ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, ఇంతకు ముందు కూడా నేనేంటంటే మీకొస్తున్న కలలు అంటే ఏం చెప్పాలనుకుంటున్నాయి అన్నట్టుగా రీడింగ్ అయితే చేశాను. బట్ ఈ రీడింగ్ వేరండి. మీకొచ్చిన కల అసలు నిజం అవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేదైతే చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటది కాబట్టి యాక్చువల్‌గా ప్రెజెంట్‌లో మీకేమైనా అలాంటి డ్రీమ్స్ వస్తుంటే ఏంటి పరిస్థితి అనే దాన్ని బేస్ చేసుకునే రీడింగ్ అండి. ఏదైనా సరే కరెంట్ ఎనర్జీస్ బేస్డ్‌గానే నేను రీడింగ్స్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మెతకాన్ని క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకొస్తున్న కలలు నిజమవుతాయా లేదా? అంటే అసలు ఎంతవరకు ఛాన్స్ ఉంది? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి మీకొచ్చిన కల అనేది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. బట్ కొన్నిసార్లు చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తూ ఉంటది కదా! ఏమో జరగొచ్చేమో అనే ఫీలింగ్ కూడా ఇస్తూ ఉంటది. సో, బేసిక్‌గా మీకేవైనా సరే కొన్ని అంటే గుర్తుంటే దాని ప్రకారం మీరైతే రీడింగ్ చూడొచ్చు. సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న పర్సన్ అండి. అంటే అంత వీక్ పర్సన్ అయితే కాదు. ఒక పర్సన్ డ్రీమ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు ఆర్ వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా డ్రీమ్స్ వస్తున్నాయి అంటే అక్కడ అర్థం ఏంటంటే, వాళ్ళు సిట్యుయేషన్స్‌ని ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు ఆర్ వాళ్ళకి కొన్ని ఫియర్స్ ఉన్నప్పుడు ఆర్ వాళ్ళేంటంటే ఏదైనా ఒక యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. సో, బేసిక్‌గా మీ పరిస్థితి ఏంటంటే, మీరు అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండే టైపేనండి. మీ సిట్యుయేషన్స్ కానీ, మీకు ఏం కావాలి అనేది కానీ, ఒక క్లారిటీ మెయింటైన్ చేసే టైప్ అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ మీకు ఎదుటి వ్యక్తులకు సంబంధించి కొన్ని అర్థం అవ్వకపోయినా, మీ వరకు మాత్రం మీరేంటంటే క్లారిటీ మెయింటైన్ చేస్తారు. ఏం కావాలి, ఎలా ఉండాలి అనేదైతే మీకు తెలుసు. సో, ఇలా తెలిసిన మీకు కొన్ని రోజుల నుంచి ఎందుకో కానీ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉన్నాయండి. అవేంటంటే మిమ్మల్ని భయపెడుతున్నాయని చెప్పొచ్చు. ఆర్ మీరు ఎక్కువ ఆలోచించేలా చేస్తున్నాయి. మీరేంటంటే మీ లైఫ్‌లో ఏవో కొన్నింటిని విడిచిపెట్టడానికి రెడీగా లేరండి. అంటే విడిచిపెట్టడం అనే దానికంటే కూడా మీకు అవి వదిలేయాల్సిన పరిస్థితి వస్తదేమో అనే భయం ఎక్కువగా ఉంది. బట్ మీరు దానికైతే రెడీగా లేరు. ఎక్కడో కానీ మీరేంటంటే వాటిని హోల్డ్ చేయాలనే ట్రై చేస్తున్నారు. సో, దానివల్ల మీకు తెలియకుండానే ఇన్‌సెక్యూరిటీస్ అనేవి పైల్ అప్ అయిపోవడం కానీ, మీరేంటంటే బాగా
వాటి గురించి ఆలోచించడం కానీ, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇది హోల్డ్ చేయాలి, ఆ రకంగా ఉన్నారండి. యాక్చువల్‌గా మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్ మీకు తెలిసినప్పటికీ కూడా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీ కంట్రోల్‌లో లేవు. అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ కానీ, ఫినాన్సెస్ రిలేటెడ్‌గా కానీ అంటే కొన్ని ఉంటాయండి. అవేంటంటే మనం ఎంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ చేయలేం. యాక్చువల్‌గా ఫినాన్సెస్ మనం కంట్రోల్ చేయగలం. కానీ ఇప్పుడు బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిన దగ్గర, ఆర్ ఒక దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు అంటే అవి మనం ఏంటంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి అన్నమాట. సో, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటుంది కదా! సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో అప్పుడే గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు. కానీ ప్రతీదీ కూడా మీకెలా అనిపిస్తుందంటే మీరు గివ్ అప్ చేయడం ఒక్కటే సొల్యూషను, ఇంకొకటి లేదు అనేలాంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే మేబీ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ గురించే ఎక్కువ డ్రీమ్స్‌లో విజువల్స్‌గా చూస్తూ ఉండొచ్చు. సో, ఒకటైతే నేను చెప్పగలనండి. మీరు ఏంటంటే కొంత ఈ టైంలోని మీకొచ్చిన డ్రీమ్స్‌కి భయపడాల్సిన అవసరం లేదండి. ఇఫ్ ఏదైనా సరే నెగెటివ్‌గా వస్తుంది అనుకోండి. అంటే పాజిటివ్‌గా కాదు, నెగెటివ్‌గా వస్తుంది అనుకోండి. సో, నెగెటివ్‌గా వచ్చింది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా, మీరు దానివల్ల ట్రబుల్ ఫేస్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే మీకొకటి నెగెటివ్‌గా వస్తుంది ఆర్ ఒకటి ఎండ్ అయిపోయినట్టుగా మీకు కనిపిస్తుంది అంటే అది ఏంటి అక్కడ మీనింగ్ అంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మీరేంటంటే ఇంకా భయపడుతున్నారు. మీరు ఎక్కడో కానీ సెట్ అవ్వలేకపోతున్నారు అని అర్థం అండి. సో, అది వస్తుంది అంటే యూనివర్స్ మీకు సైన్ ఇస్తుంది. మీరు ఉన్న పద్ధతి కరెక్ట్‌గా లేదు. మీరు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా చూసారు. సో, ఇప్పుడు కొత్తగా మీరు చూసి అంటే ఇంకా సఫర్ అవ్వడానికి ఏం లేదు. డెఫినిట్‌గా మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ వల్ల మీరేంటంటే రియాలిటీని ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి మీరు రెడీగా లేరు. సో, మీరు ఆ రకంగా ఉంటే మాత్రం ఇక్కడ మీకు తెలియకుండా మీరే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటుంటారు. మీ హార్ట్ బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుందండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ ఎలాంటిది అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీకొక డ్రీమ్ వస్తున్నప్పుడు అది జరుగుతుందనే భయం మీకుంటే ఇఫ్ అది నెగెటివ్‌గా వస్తుందంటే మీలో మార్పు రావాలి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌కి కరెక్ట్‌గా రియాక్ట్ అవ్వట్లేదు. ఆర్ మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేయట్లేదు. సో, దానివల్ల పాసిబుల్‌గా మీ హార్ట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇఫ్ మీరు అదే వేలో కానీ కంటిన్యూ అయితే డెఫినిట్‌గా మీకొచ్చిన డ్రీమ్ సపోజ్ నెగెటివ్‌గా వచ్చిందనుకోండి అదే రియల్ అవుతుందండి. బట్ ఇఫ్ మీకు ఒక డ్రీమ్ పాజిటివ్‌గా వస్తుంది. స్టిల్ మీరేంటంటే బయట అంత పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. కానీ మీకు కావాల్సిన రిజల్ట్ కూడా అదే అని అనిపించినప్పుడు మీరేంటంటే మరికొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. మరికొంచెం మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ప్రాక్టికల్‌గా మీరు థింక్ చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్‌గా మీకు గుడ్డొచ్చినా, బ్యాడొచ్చినా ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీలో చేంజ్ రావాలి. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. మీరు అంటే మీకున్న ఇన్‌సెక్యూరిటీస్ వల్ల బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారు ఆర్ హోల్డ్ చేస్తున్నారు. డెస్పరేట్‌గా ఉన్నారు. సో, అది కొంత చేంజ్ అవ్వాలి. డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. కొంతమందేంటంటే వాళ్ళు చేసింది కరెక్టే అయినా ఆర్ వాళ్ళ ఆలోచనలు కరెక్ట్‌గా ఉన్నా సరే అది వాళ్ళకి కాసేపే ఉంటదండి. తర్వాత మళ్ళీ వెంటనే మేబీ మనం ఇలా చేయకూడదేమో, ఈ దారిలో వెళ్ళకూడదేమో అనుకోని ఇన్‌స్టంట్‌గా చేంజ్ అయిపోతూ ఉంటారు. సో, మీరు కూడా ఏంటంటే కొన్ని దగ్గరలో ఆ రకంగా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మీ ఎమోషన్స్ వల్ల అనుకుంటాను. సో, మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలండి. ఇక్కడ పొటెన్షియల్‌గా మీకు డ్రీమ్ కానీ పాజిటివ్‌గా వస్తున్నట్టయితే పాజిటివ్‌గానే థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. కానీ నేను చెప్పినట్టుగా మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాల్సుంటుంది. ఇఫ్ మీకు నెగెటివ్‌గా వస్తున్నా సరే ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఆ నెగటివిటీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోండి. మీరు అల్టిమేట్‌గా మీ థాట్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేసుకోవాల్సుంటుంది. అలానే మీలో కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా తీసుకురావాల్సుంటుంది. అంటే యూనివర్స్ ఒక వేలో చెప్పాలంటే మిమ్మల్ని వార్న్ చేస్తుందండి. మీరు ఆ వేలో ఉండకూడదు. మీలో ఆ చేంజ్ రావాలి. లేకపోతే అదే జరగడానికి ఛాన్స్ ఉంటది అనేలాగా. సో, దానివల్ల మీరు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు కానీ అది మీరు అర్థం చేసుకొని, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని, మీకు మీరు ఒక న్యూ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేస్తే బావుంటుందండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే, మీకొచ్చిన డ్రీమ్ ఏదైనా అవ్వనివ్వండి. బట్ దానివల్ల మీరేంటంటే, ఎక్కువ ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదండి. మీరు కేవలం కరెక్ట్ దారిలో వెళ్ళాలి అని యూనివర్స్ ఏంటంటే అనుకుంటుంది కాబట్టే, మీకు ఆ రకంగా చూపిస్తుంది. ఈవెన్ పాజిటివ్‌గా వచ్చినా సరే మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయండి అనేలాగా మీకు వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటుంది. అంటే సైన్స్ ఇస్తుందండి. సో, మీరు అదే అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే వర్కౌట్ అవుతది పాజిటివ్‌గానే. కాకపోతే మీరు కూడా ఆ రకంగా చేంజ్ అవ్వాల్సుంటుంది. సో, అసలింకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది.
సో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీ ఎనర్జీస్ యాక్చువల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా లేవు. నేను చెప్పాను కదా ఆల్రెడీ. మీరు అంటే నార్మల్‌గా అయితే అంత ఎమోషనల్ పర్సన్ కాదు. బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటారు. మెయిన్ ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటో మీకు తెలుసండి. ఎలా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఎదుటి వ్యక్తుల నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఆర్ ఎదుటి వ్యక్తులతో ఎలా ఉండాలి? ఇది మీకు తెలిసినంత బాగా యాక్చువల్‌గా ఎవరికీ తెలీదు. బట్ కొన్ని రోజుల నుంచి అంటే కనెక్షన్ అనేది బాగా డీప్ అయిపోవడం వల్లనో, లేకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే, మీరు అనుకున్న దానికంటే కూడా కాంప్లికేట్ అయిపోవడం వల్లనో, లేకపోతే అందులో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం వల్లనో కానీ, మీరు చేంజ్ అయిపోయారండి. మీ నేచర్ అనేది యాక్చువల్‌గా ఇది కాదు. బట్ మీరు ఎప్పుడైతే ఎమోషనల్ పర్సన్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో, అక్కడి నుంచి కూడా మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ ఎమోషన్స్ మిమ్మల్ని తిరిగి కంట్రోల్ చేస్తున్నాయి. దానివల్ల మీకు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుందో తెలియట్లేదు. ఎప్పుడు ఇరిటేషన్ వస్తుందో తెలియట్లేదు. ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నారో తెలియట్లేదు. ఎప్పుడు టీయర్స్ వస్తున్నాయో తెలియట్లేదు. అంటే బాధ కూడా పడుతున్నారండి. మీ సిట్యుయేషన్ అనేది మీకు అర్థం అవ్వట్లేదు. రకరకాలుగా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా సిట్యుయేషన్ అంత కాంప్లికేటెడ్‌గా నాకు అనిపించట్లేదు కానీ, మీ ఎమోషన్స్ మాత్రం కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. సో, దానివల్ల కొన్ని సార్లు మీరు కాని వ్యక్తిలాగా మీరు బిహేవ్ చేయడం కానీ, ఎదుటి వ్యక్తులకు కూడా మీరేంటంటే ఒక నెగెటివ్ పర్సన్‌లా ప్రొజెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయండి. అంటే మీరు ఇలా ఉండడం వల్ల ఎలాంటి యూజు లేదు. అంటే మీలో అవేకెనింగ్ అనేది జరగాలండి. ఇంకా ఎన్‌లైటెన్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ అయితే ఉంది కానీ, మరి మీరు మీలా హ్యాండిల్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. మీరు కాని వ్యక్తిలాగా మీ ఎమోషన్స్‌ని అక్కడ పెట్టి మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది? సో, బేసిక్‌గా మీలో చేంజెస్ అయితే రావాలండి. అండ్ ఇంకొకటేంటంటే, ప్రతీదీ కూడా మీలోనే మీరు దాచిపెట్టుకోవద్దు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడడం కానీ, ఈ సిట్యుయేషన్ గురించి క్లారిటీ తెచ్చుకోవడం కోసం కొంత ఫ్యాక్ట్స్‌ని తెలుసుకోవడం కానీ, అంటే ఇక్కడ ఇంటరాక్షన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఈ టైంలో మీకు ఎవరిదైనా హెల్ప్ అవసరం. అంటే మీరు ఇక్కడ ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటే బావుంటుంది అనుకుంటే సపోర్ట్ అయితే తీసుకోండి. ఎందుకంటే అట్‌లీస్ట్ మీకు ఆ పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వ్యక్తులతో మాట్లాడితే అయినా సరే మీ ఎమోషన్స్ కొంత మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. మీ ఎనర్జీస్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. నాకు తెలిసి వ్యక్తులు ఒకవేళ మీకు సపోర్ట్ చేయాలనుకున్నా, మీతో మాట్లాడుతున్నా, మీరు వాళ్ళ మాట కూడా వింటున్నట్టుగా నాకు అనిపించట్లేదు. వాళ్ళకి మీకు కూడా క్లియర్‌గా కొన్ని డిఫరెన్సెస్ ఉండడం కానీ, అంటే వాళ్ళని కూడా మీరేంటంటే ఇన్వాల్వ్ అవ్వొద్దు అని చెప్పడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. అంటే స్టబర్న్‌గా ఉన్నారండి. అది ఎందుకు అంటే, మీరు సిట్యుయేషన్ మొత్తం ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అందుకే ఇక్కడ క్లియర్‌గా మీకొచ్చిన డ్రీమ్స్ ద్వారా యూనివర్స్ చెప్తుంది. రియాలిటీలో ఉండండి. రియాలిటీ చెక్ చేసుకోండి. ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఎమోషనల్ అవ్వొద్దు. మీరది కాదు అని. బట్ స్టిల్ మీరేంటంటే ఇంకా డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. సో, ప్రాబ్లమ్ అయితే మీ దగ్గరుంది. మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో, ఇది మీకు ఒక గుడ్ వేలో వర్కౌట్ అవుతుంది. మీరు చేంజ్ అవ్వకపోతే మాత్రం మీ హార్ట్ కూడా బ్రేక్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీకొచ్చిన డ్రీమ్ 100% పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతుంది అని అనుకోవద్దు. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు, మీరు కరెక్ట్‌గా లేనప్పుడు, అది నెగెటివ్‌గా కూడా జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకిప్పుడు వస్తున్న డ్రీమ్స్ అసలు నిజంగానే జరుగుతాయా? లేకపోతే జస్ట్ మీ థాట్స్ వల్ల ఆ రకంగా వస్తున్నాయా? ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఒక సిట్యుయేషన్‌లోని ఒక డెసిషన్ తీసుకున్నారండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఒక డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. దాని ప్రకారమే యాక్షన్ కూడా తీసుకున్నారు. సో, ఈ యాక్షన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, మీరు ఏది ఆలోచించలేదండి. ఇది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవ్వదా? గుడ్డా? బ్యాడా? మీరు ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? దీనివల్ల మీరు అంటే గెయిన్ అవుతారా? లేకపోతే లాస్ వస్తుందా? ఏం ఆలోచించలేదు. జస్ట్ ఆ టైంకి చెయ్యాలి అనిపించింది. ఒక డెస్పరేషన్‌లో చేసేసారు. సో, మరి ఒకటి మనం ఆలోచించకుండా చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి కదా! ఇప్పుడు మనకొకటి వర్కౌట్ అవుతుందా? లేదా? అని ఆలోచించి చేస్తేనే
అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఫేస్ చేస్తామో తెలియదు. అలాంటిది ఒకటి చెయ్యాలి అనిపించింది, ఆ టైంలో ప్యాషనెట్ గా చేసేసిన తర్వాత అది ఏ రకంగా అయినా ఉండొచ్చు, దానివల్ల ఏ రకంగా అయినా సరే ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఏంటంటే అలానే ఆలోచించకుండా చేసేసారండి. చేసేసిన తర్వాత మీకు ఏమనిపించిందంటే, మేబీ నేను కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో, నేను అలా చేయకపోయి ఉంటే బాగుండేదేమో, ఆర్ నేను అలా మాట్లాడకపోయి ఉంటే బాగుండేదేమో, అనవసరంగా తొందరపడిపోయాను. సో మీరు ఏంటంటే ఈ రకంగా ఫీల్ అయ్యారండి. అంటే చాలా రిగ్రెట్ అయ్యారు. ఆ పని చెయ్యకపోయి ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగే మీకు ఎక్కువగా ఉంది. కొన్నిసార్లు మాత్రం అనుకున్నారు, మరి మనకి ఇంకొక ఆప్షన్ లేదు, అది చేయడమే కరెక్ట్ అని ఆ టైంకి అనిపించింది, అందుకే చేసేసామని మీకు మీరు సర్ది చెప్పుకుంటూ కూడా వచ్చారు. బట్ అలా సర్ది చెప్పుకున్నప్పటికీ కూడా సిచ్యువేషన్ బయట ఏంటంటే మీరు అనుకున్నట్టుగా లేకపోవడం వల్ల, ఆర్ మీ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఎక్కువ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకున్నారే కానీ మీరేంటంటే మిమ్మల్ని మీరు కన్సోల్ చేసుకోలేకపోయారండి. అంటే టెంపరరీగా కన్సోల్ చేసుకున్నారు, కానీ అది మీకు రిలీఫ్ ఇవ్వలేదు. మీకు ఏమనిపించిందంటే, మేబీ నేను ఈ పని చెయ్యకపోయి ఉంటే బాగుండేదేమో, ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోకపోయి ఉంటే నా లైఫ్ వేరేగా ఉండేదేమో, అనవసరంగా నేను తొందరపడ్డాను అనే ఫీలింగే మీలో ఎక్కువ ఉంది. సో దానివల్ల మీరేంటంటే మోస్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్ కి సంబంధించే డ్రీమ్ అనేది చూసుంటారు. పర్టికులర్ గా మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ ఉండొచ్చండి, ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ అయితే చేస్తుంది. సో దానికి సంబంధించి డ్రీమ్ కూడా రావచ్చు. నాకైతే అలానే అనిపిస్తుంది మీ కార్డ్స్ చూస్తుంటే. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. ఈ డ్రీమ్ కూడా ఏంటంటే ఎక్కువ మందికి నెగిటివ్ గానే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, చాలా తక్కువ మందికి పాజిటివ్ గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటో నేను చెప్తాను. ఈ సిచ్యువేషన్ కార్మిక్ అండి. యాక్చువల్ గా మీరు ఆ రకంగా రియాక్ట్ అవ్వకూడదు ఆ టైంలోని. అంటే మీరు అలా రియాక్ట్ అయ్యారు అంటే కర్మ వల్లనే అయ్యారు, అది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అంత తొందరపడిపోయి వెనక ముందు ఆలోచించకుండా డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకొని ఆ టైప్ అయితే కాదండి. ఏదైనా సరే చాలా కేర్ఫుల్ గా థింక్ చేస్తారు, మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మీరు అది హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకొనే ముందుకు వెళ్ళే రకం. కానీ ఎప్పుడూ లేనిది ఆ రకంగా మీరు రియాక్ట్ అయ్యారు, దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు అంటే కర్మ వల్లనే. చాలా స్ట్రాంగ్ కర్మ కూడా హోల్డ్ చేస్తున్నారండి మీరు. నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ లో మీరు ఇంకా వచ్చే రోజుల్లో కూడా కొంత కర్మాని క్లియర్ చేసుకోవడం కానీ, అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కానీ జరుగుతుంది. సో యూనివర్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ డ్రీమ్స్ లో కూడా అదే చూపిస్తుందండి. మీకు ఏదైనా నెగిటివ్ గా వస్తున్నట్టయితే ఇక్కడ నెగిటివ్ గా జరుగుతుంది అని చెప్పను, కానీ కొంతకాలం మీరు ఏంటంటే అప్సైడ్ డౌన్ సిచ్యువేషన్స్ చూస్తారండి. ఇది ఎండ్ అవ్వలేదు. ఇఫ్ మీకు పాజిటివ్ గా వచ్చినా సమ్‌డే ఇది పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతది, మీ కర్మ క్లియర్ అయిన తర్వాత మీరు ఫ్రీ అవుతారు అని ఒక సైన్ అన్నమాట. కొంతమందికి రిలీఫ్ అన్నమాట అది. అంటే యూనివర్స్ ఏంటంటే మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి, మరీ అంటే కాంప్లికేటెడ్‌గా థింక్ చేసే వాళ్ళకి, వాళ్ళు అంటే డిప్రెషన్‌లో ఉంటారు చూడండి. సో ఇంకా ఓవర్ అయిపోతుంది అన్న వాళ్ళకి రిలీఫ్ కోసం అంటే పాజిటివ్‌గా డ్రీమ్‌ని చూపించొచ్చు. బట్ కొంతమందికైతే క్లియర్‌గా నెగెటివ్‌గానే డ్రీమ్ వస్తుంది. ఎక్కువ నెగెటివ్‌గా రావడానికే ఛాన్సెస్ ఉన్నాయి పాజిటివ్‌గా కంటే. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరింకా కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, ఈ కర్మాని క్లియర్ చేసుకోవడానికి మీరు ఏంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలండి. అంటే మీరు భయపడుతూ ఉండొచ్చు, నెగెటివ్‌గా వచ్చిందేంటి? ఏం జరిగిపోతుందో ఏంటో? అసలు మా పరిస్థితి ఏంటి అని. బట్ నేను చెప్పేదేంటంటే మీకు పాజిటివ్‌గా వచ్చినా, నెగెటివ్‌గా వచ్చినా ఈ టైంలో మాత్రం మీరు యూనివర్స్‌కి సరెండర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ చేంజెస్ రావడానికి కూడా వెంటనే చేంజ్ రాదు. ఒక 1 ఇయర్ పట్టొచ్చు, మాక్సిమం 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు. అంటే టైమ్ ఫ్రేమ్ అనేది కొంచెం లాంగే కనిపిస్తుంది. బట్ ఏదైనా సరే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు టైమ్‌ని పక్కన పెడితే, ఈ టైంలో మాత్రం ఏం చేయలేరండి. ఏదైనా చెయ్యాలి అనుకోని మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్న మూవ్‌మెంట్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రోగ్రెస్ కనిపించదు, చేంజ్ అవ్వదు, ఇలానే ఉంటుంది, లైఫ్ అంతా మీరు సఫర్ అవుతారు అని అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ టైం మాత్రం పడుతుంది. ఎందుకంటే కర్మ అనేది మీరు ఇంకా క్లియర్ చేసుకోవాల్సింది చాలా ఉందండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌కి మిడిల్‌లో అయినా ఉన్నారు, బిగినింగ్‌లో అయినా ఉన్నారు. సో మరి ఆ టైం అనేది ఉంటుంది కదా! ఇవి కూడా సైకిల్సే. సో ఒక సైకిల్ ఎండ్ అయితే అది ఎండ్ అవుతది.
సో మరి మీరు ఈ రకంగా ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంతకాలం మీకు ఎలా ఉంటుందంటే ఇదంతా బ్యాడ్ లక్, బ్యాడ్ కర్మ వల్లే జరుగుతుంది. అసలు అంటే నేను ఎప్పుడు దీని నుంచి బయటకు వస్తాను, నా పరిస్థితి ఏంటి అని ఇలా అనిపించడం, వ్యక్తుల మాట వినాలి అనిపించకపోవడం, మీరు చేయాలనుకుందే చేసేయాలి, ఎలా అయినా సరే అంటే దీని నుంచి బయటకు వచ్చేయాలి అనుకొని ఏవేవో డెసిషన్స్ తీసుకోవడం, పిచ్చి పిచ్చిగా అవడం, అంటే అలాంటివన్నీ కూడా జరుగుతాయండి. సో మీరేంటంటే కొంత స్లో డౌన్ అవ్వాలి. ఈ ఫేజ్ అనేది ఎండ్ అవుతుంది. మీరు దీని నుంచి అల్టిమేట్ గా బయటకు వస్తారు. ఎవరికైతే పాజిటివ్ గా డ్రీమ్ వచ్చిందో అది మీకు సైన్ అండి. యూనివర్స్ చెప్తుంది ఈ రోజు కాకపోయినా సమ్డే మీరు దీని నుంచి బయటకు వస్తారు, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అని పాజిటివ్ గా కూడా చూపిస్తుంది. కానీ ఇది ఉందండి, ఇంకా మీరు దీని నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది. సో ఈ గ్యాప్ లో మీరు ఏంటంటే కొంత ఎమోషనల్ అవడం, కొంత అన్ఈజీగా ఫీల్ అవడం, అన్స్టేబుల్ గా ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. సో ఇది మీకు ఒక లెసన్ అండి. అంటే ఎప్పుడైనా సరే ఎంత మీరు కర్మాని క్లియర్ చేసుకోవాల్సి ఉండి మీరు అంటే ఒక వేలో రియాక్ట్ అయినా స్టిల్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ వేలో చేయకూడదు చేశారు కాబట్టి ఇంకొకసారి ఎప్పుడు కూడా వెనక ముందు ఆలోచించకుండా మీరు కాని వ్యక్తిలాగా అసలు అంటే దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో తెలుసుకోకుండా మాత్రం ఒక డెసిషన్ తీసుకోకూడదు. తీసుకుంటే మీ లైఫే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అని మీరు తెలుసుకోవడానికి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసింది. అఫ్ కోర్స్ మీకు వచ్చిన డ్రీమ్ ప్రకారం మాత్రం నేను చెప్తున్నాను కదండి, గుడ్ థింగ్స్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఆ గుడ్ థింగ్స్ జరగడానికి టైం మాత్రం పడుతుందండి. ఇప్పట్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఇప్పటికైతే మాత్రం మీరు ఏమీ చేయలేని పరిస్థితిలోనే ఉంటారు. ఈవెన్ మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా సరే రిజల్ట్ కూడా వెంటనే కనిపించదు. అంటే మీరు కరెక్ట్ గానే చెయ్యొచ్చు, ఆర్ థింగ్స్ ఏంటంటే ఇలా చేస్తేనే బెటర్ అని మీకు ఇప్పుడు అనిపించవచ్చు, ఎందుకంటే ఆలోచిస్తారు కాబట్టి. ఒకప్పుడు ఉన్నంత అంటే ఆవేశం కానీ వెంటనే ఏదో చేసేయాలని రష్ అయిపోవడం కానీ అవి ఉండవు కదా. సో జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఇదే కరెక్ట్ అని మీరు చేసినా సరే ఈ టైంలో మాత్రం అది వర్కౌట్ అవ్వదు. అది ప్రోగ్రెస్ అనేది అవుతుంది, మీకు గ్రోత్ కూడా కనిపిస్తుంది, కానీ వెంటనే అయితే కనిపించదు. ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు ఇది. బట్ ఇలానే నాకైతే కార్డ్స్ ప్రకారం కనిపిస్తుంది. మీరేంటంటే ఈ ప్రాసెస్ లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తులు మీకు ఏదైనా చెప్తుంటే వినండి, బట్ అది మీరు ఫాలో అవుతారా లేదా అనేది మీ ఇష్టం. వినడం వరకు వినొచ్చండి, ఎవరి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ టైంలో ఎవరు చెప్పింది కూడా వినడానికి రెడీగా ఉండరు. ఎవరైనా ఏదైనా చెప్తున్నా మీకు అది ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించదండి. అఫ్ కోర్స్ మీ గురించే మీరు ఆలోచించుకోవాలి, మీకు ఏదనిపిస్తే అదే మీరు చెయ్యాలి, కానీ ఎదుటి వ్యక్తుల్ని రిజెక్ట్ చేయకూడదు అనమాట. అలా అని చెప్పి వాళ్ళ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళని మీరు ఏంటంటే రిజెక్ట్ చేసినప్పుడు అంటే వాళ్ళ ఎనర్జీస్ కూడా ఏ రకంగా ఉంటాయంటే మీ వల్ల కొంత వాళ్ళు ఎనర్జీ డ్రైన్ అవుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా మీ మీద ఉండొచ్చు. సో వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తులకు సంబంధించిన సిచ్యువేషన్ అయినప్పుడు చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలండి, చాలా సెన్సిటివ్ గా తీసుకోవాలి. అంటే మీకు ఎవరైనా సజెషన్స్ ఇస్తుంటే మీరు వింటారు, విడిచిపెట్టేస్తారు, అది వదిలేయండి. బట్ సిచ్యువేషన్ లో వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ విషయంలోనే మీరు ఈ రకంగా రియాక్ట్ అయ్యి ఉంటే వాళ్ళని మాత్రం మీరు ఏంటంటే కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ వల్ల కూడా మీరు ఇంకా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు మాట్లాడే వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే అన్ని సిచ్యువేషన్స్ లోని మాట్లాడే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారండి, దానికి ఏముంది, వింటారు లేకపోతే వినరు, అది మీ ఇష్టం. బట్ సిచ్యువేషన్ కి డైరెక్ట్ గా ఎవరైతే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేసిన దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ సిచ్యువేషన్ నుంచి మీరు తప్పించుకోలేరండి. ఆల్రెడీ మీరు ఏంటంటే చేయాల్సింది చేసేసారు. మరి చేసేసారు అంటే కర్మ వల్లే ఇదంతా జరిగింది అని నేను ఇప్పుడే చెప్పాను. సో ఇక్కడి నుంచి మీరు ఏంటంటే థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్న దగ్గర సేఫ్ గేమ్స్ వద్దండి. స్ట్రైట్ గా మీరు ఏదైతే చేయాల్సిన పరిస్థితి ఉందో అదే చెయ్యండి. రిజల్ట్ అయితే వెంటనే రాదు, కానీ టైం తీసుకోండి. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే అస్సలు ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి మళ్ళీ కూడా రష్ అయిపోయి ఏదో చేసేయాలి అని చేసేయడం కూడా కరెక్ట్ కాదు. బేబీ స్టెప్స్ వేయొచ్చండి. సో నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే కొంచెం మెచ్యూర్డ్ గా థింక్ చేయండి. మీ వరకు మీరు ఏం చేస్తే బాగుంటుంది. సో రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం ఏది చెయ్యొద్దు. మీకు వస్తున్న డ్రీమ్స్ ఏంటంటే ఆల్రెడీ మీకు కొన్ని చూపిస్తున్నాయండి, మీకు అర్థమయ్యేలా చేస్తున్నాయి. వాటి నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు. బట్ మీరు ఇంకా నేర్చుకోకపోతే ఎవరేం చేయలేరు. అంటే నెగిటివ్ గా వచ్చే వాళ్ళు ఏంటంటే నెగిటివ్ గానే జరుగుతుందని భయపడొద్దు. ఈ ఫేజ్ లోని అంటే
థింగ్స్ కొంత మీరు అనుకున్నంత ఈజీగా వర్కౌట్ అవ్వవు. సో, ఇందులో మీరు ఇంకా ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అర్థమయ్యేలా చేయడానికే ఆ రకంగా వస్తున్నాయి. సో, మీరేంటంటే కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేసి ఆల్రెడీ ఈ మెస్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది కాబట్టి, ఈ మెస్‌ని క్లీన్ చేయాలంటే ఒకేసారి అది ఏం జరిగిపోదు. టైమ్‌తో పాటు గ్రాడ్యుయల్‌గా జరుగుతది కాబట్టి మీరు స్లోగానే ప్రతిదీ కన్సిడర్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక నుంచైనా సరే మీరు ఏ పని చేసినా, ఏం మాట్లాడినా ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చెయ్యండి. అది చెయ్యకపోతే ఏమవుతదంటే మళ్ళీ మళ్ళీ గూడా ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తారు. అలానే మీరేంటంటే ఎవరికైనా ఏదైనా చెప్పాల్సిన దగ్గర కూడా చెప్పండి. కానీ ఆలోచించుకొని వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పద్ధతులు చూసుకొని మాట్లాడడం మంచిది. ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా వినండి. వాళ్ళని రిజెక్ట్ చేయొద్దు. బట్ అది చేయాలా వద్దా అనేది కంప్లీట్‌గా మీ ఇంట్రెస్ట్ అండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, మీరు ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఎవరైనా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటే వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే మీరు కూడా వ్యక్తుల్ని కంట్రోల్ చేయొద్దు. మీరు మీలా ఉండండి. న్యూట్రల్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయండి. అదొక్కటే నేను చెప్పగలనండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు ఇప్పుడు మీకు వస్తున్న డ్రీమ్స్ అనేవి నిజమవుతాయా? అసలు అలాంటి డ్రీమ్స్ ఎందుకొస్తున్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీరు చాలా నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి. ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది ఏ రకంగా అయినా క్యారీ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి వాళ్ళ థాట్స్ నుంచి ఆ నెగటివిటీ అనేది వస్తుంది. కొంతమందేంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి ఆ నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళున్న ప్లేసెస్ ద్వారా నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 3 రకాలుగా ఉంటుంది. సో, మీరేంటంటే ఒక రకంగా నెగెటివ్ ఎనర్జీ అయితే పిక్ చేసేసుకున్నారు ఆల్రెడీ. చాలా నెగటివిటీ క్యారీ చేస్తున్నారండి. సో, దానివల్ల మీరేంటంటే ట్రాప్ అయిపోయినట్టుగా, స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే అప్పటికప్పుడే మీరేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నా స్టిల్ మీలో నెగటివిటీ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. సో, దానివల్ల మీరేంటంటే అసలు ప్రాపర్‌గా పడుకోలేకపోతున్నారు. ఇఫ్ పడుకుంటే మీకేంటంటే వచ్చే డ్రీమ్స్ అనేవి చాలా డార్క్‌గా అనిపిస్తున్నాయి. అంటే నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎక్కువ నెగెటివ్‌గా డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు. అంటే గుడ్‌గా జరుగుతది ఒకటి ఆర్ మీరనుకున్నట్టు వర్కౌట్ అవుతది అనే దానికంటే కూడా, మీరు అంటే ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగా, ఆర్ ఎక్కడో ట్రాప్ అయిపోయినట్టుగా, ఎక్కడి నుంచో పడిపోతున్నట్టుగా, ఆర్ ఏదేదో జరిగిపోతున్నట్టుగా కైండ్ ఆఫ్ నెగెటివ్ డ్రీమ్స్ అయితే మీకొస్తున్నాయి. అంటే నైట్ మేర్స్ అని కూడా చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారండి. మీ సిట్యుయేషన్స్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. దానికి తోడు మీకొచ్చే డ్రీమ్స్ కూడా మిమ్మల్ని భయపెడుతున్నాయని చెప్పొచ్చు. మీరేంటంటే కంప్లీట్‌గా ఈ సిట్యుయేషన్స్ అన్నిటి నుంచి బయటకి రావాలి. మీ లైఫ్‌లో మీరు లైట్‌ని చూడడం కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే చాలా రోజుల నుంచి న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ మీకేంటంటే చాలా రోజుల నుంచి డ్రీమ్స్ అయితే ఇలానే వస్తున్నాయి. అండ్ మీరేంటంటే ఎందుకో కానీ చాలా వీక్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీరు వీక్ పర్సన్ కాదు. చాలా స్ట్రాంగ్ పర్సన్. సిట్యుయేషన్స్‌ని కూడా చాలా కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరండి. అంటే ఒక కేపబుల్ పర్సన్ అని చెప్పొచ్చు. అలా అని చెప్పి రష్ అయిపోయి డెసిషన్స్ తీసుకొని థింగ్స్‌ని ఎలా పడితే అలాగా కాంప్లికేట్ చేసే టైప్ కూడా కాదు. కానీ మీరేంటంటే ఆ నెగటివిటీ అనేది పిక్ చేసేసుకున్నారండి. నేను చెప్పినట్టుగా మేబీ ఎవరైనా ఒక నెగెటివ్ పర్సన్‌తోని మీరు అటాచ్ అవ్వడం వల్లనైనా అవ్వచ్చు. ఆర్ మీకే నెగెటివ్ థాట్స్ ఎక్కువ రావడం వల్ల, ఓవర్ థింక్ చేయడం వల్ల, ఆర్ కొన్ని ఎడిక్షన్స్ వల్ల, పర్టిక్యులర్‌గా కొంతమందికి కొంత బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయండి. సో, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. ఇది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం. సో, ఇలా మీరేంటంటే కొంత ఎడిక్ట్ అయిపోవడం వల్ల, మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం జరిగుంటది. ఆర్ మీరున్న సరౌండింగ్స్‌లోనైనా నెగెటివ్ ఎనర్జీ ఉండొచ్చు. సో, ఇలా మీరు వన్స్ ఈ నెగటివిటీ పిక్ చేసుకున్న తర్వాత మరి మీకు డ్రీమ్స్ అనేవి డార్క్‌గానే వస్తాయి. గుడ్ డ్రీమ్స్ ఎలా వస్తాయి? సో, మీరు అందుకే ఎఫెక్ట్ అవుతున్నారు. మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో చేంజ్ అవ్వాలి. మేబీ మీకు అనిపిస్తుందండి. మీకు డ్రీమ్స్ అనేవి ఈ రకంగా రావడానికి రీజన్ కూడా అంటే ఇదే అని మీకు కొన్ని సార్లు అనిపిస్తుంది. అంటే మీరు కరెక్ట్‌గా అక్కడ అర్థం చేసుకోగలుగుతున్నారు.
డ్రీమ్ అంటే ఇందుకే వస్తుందేమో, ఆర్ ఈ సిచ్యువేషన్ వల్లే ఇలా జరుగుతుందేమో, మనం ఎక్కువ ఆలోచించడం వల్లే అంతా తెలుస్తుంది. బట్ తెలిసినప్పటికీ కూడా మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండలేకపోతున్నారండి. మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీ మైండ్, మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌కి వాళ్ళ థాట్స్ కంట్రోల్ చేసిన ప్రాబ్లమ్ లేదు కానీ, నెగెటివ్ థాట్స్ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సో, ఇక్కడ మీకు జరుగుతుంది అదేనండి. మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల మీరు ఒక వీక్ పర్సన్ లాగా అయిపోయారు. మీరేంటంటే ఏది కూడా స్ట్రెయిట్‌గా థింక్ చేయట్లేదు. సో, దానివల్ల మీకేంటంటే ఈ రకంగా ఎక్కువ డ్రీమ్స్ వస్తున్నాయి. మీరేంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంత చేంజ్ అవ్వాలండి. వ్యక్తులతోని ఎక్కువ కమ్యూనికేట్ చెయ్యాలండి. ఆ కమ్యూనికేట్ చేసిన దగ్గర కూడా ఏంటంటే, మీకెవరు పాజిటివ్ వైబ్స్ ఇస్తారో, ఆర్ మీకు ఎవరైతే అంటే వీళ్ళతో మాట్లాడితే మనకి ఫ్రీగా అనిపిస్తది, కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతాం అని అనుకుంటారో, అలాంటి వాళ్ళతో మాట్లాడాలండి. ఎక్కువ అలాంటి వ్యక్తులతో టైమ్ స్పెండ్ చేయడం కానీ, లొకేషన్ చేంజ్ అవ్వడం కానీ, ఆర్ మీకు ఎక్కడ పర్టిక్యులర్‌గా నెగెటివ్‌గా అనిపిస్తుందో అది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇఫ్ మీరు అది చేంజ్ చేసుకోకపోతే మీరు ఇందులో ట్రాప్ అయిపోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ డ్రీమ్స్ అనేవి మీకొస్తున్నాయి అంటే యూనివర్స్ ఆల్రెడీ చెప్తుంది. మీరు అనవసరంగా అంటే నెగెటివ్ థింగ్స్‌తో అటాచ్ అవుతున్నారు. ఆర్ ఒక నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. సో, అది రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీ ఆరాని మీరేంటంటే క్లెన్స్ చేసుకోండి. మీ ఆరా చాలా వీక్‌గా ఉందండి. కార్డ్స్ ప్రకారం చూసినట్టయితే మీ ఎనర్జీస్ ఏమి కూడా అంత యాక్టివ్‌గా లేవు. సో, దానివల్ల నాకు తెలిసి మీరు అంటే వచ్చే రోజుల్లో కూడా ఈ రకంగా ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, మీ కార్డ్స్ ప్రకారం మాత్రం నాకేమనిపిస్తుందంటే మీలో కొన్ని చేంజెస్ రావాలి. మీలో కొన్ని చేంజెస్ రాకపోతే మీ డ్రీమ్స్ అయితే ఆగవండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ నెగెటివ్ ఎనర్జీని ఫీల్ అవుతూనే ఉంటారు. వీక్ అయిపోతూ ఉంటారు. మీరు కాని పర్సన్ లాగా మీరు ఉండాల్సిన పరిస్థితి వస్తది. అంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సనే కానీ, ఇవేంటంటే మరి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయండి. సో, బేసిక్‌గా మీరేంటంటే ఈ రకంగా ఉండకూడదు. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలి. మీకొక ప్లేస్ అలవాటయిపోయినా, ఆర్ ఒక వ్యక్తి అలవాటయిపోయినా, ఆర్ మీకు ఆ రకంగా ఆలోచించడమే అలవాటయిపోయినా, అది మీకు మంచిది కాదు. సో, దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు అన్నప్పుడు మీలో చేంజెస్ అయితే రావాలి. సో, మీలో ఎవరికైనా సరే అంటే కొత్తగా ఇల్లు మారారు. సో, ఈ ఇంట్లోకొచ్చిన తర్వాతే నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అనిపిస్తే డెఫినిట్‌గా ఇల్లు మారాల్సిన అవసరం ఉంది. లేదు, ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారు. వాళ్ళ పరిచయం నుంచే ఇదంతా జరుగుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళని కొంతకాలం దూరం పెట్టాల్సుంటుంది. రీజన్ ఏంటి అనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ, అంటే మీకు ఇది అర్థమైనప్పుడు కొంతవరకు వాళ్ళని మీరు కట్ చేసుకోవడం మంచిది. అండ్ ఇంకొంతమందేంటంటే, ఎక్కువ నెగెటివ్ వైబ్స్ ఇచ్చేవి చూస్తూ ఉంటారండి. అంటే ఎలా చెప్పాలంటే, హారర్ మూవీస్ చూస్తారు. హారర్ స్టోరీస్ వింటారు. ఆర్ కొంత క్రైమ్ స్టోరీస్ చూస్తారు. ఆర్ క్రైమ్ న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. సో, ఇలాంటివి కూడా టైమ్ బీయింగ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే, ఆ రకంగా ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా నెగెటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకుంటారు. సో, దానివల్ల కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఈవెన్ కొంతమంది ఫోన్‌లో రీల్స్ చూస్తుంటారు. ఈ రీల్స్ చూసినప్పుడు రియల్ పారానార్మల్ యాక్టివిటీస్ చూస్తూ ఉంటారు. ఆర్ కొంత హారర్ రిలేటెడ్‌గా రీల్స్ చూస్తూ ఉంటారు. సో, దానివల్ల కూడా మీరేంటంటే నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో, దానివల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతకాలం అలాంటివేవి కూడా చూడకపోతే మంచిది. కొంతకాలం అలాంటి న్యూస్‌కి కూడా దూరంగా ఉండండి. కొంతమందేంటంటే ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే చాలు, ఇంక దాని గురించి అలా రీసెర్చ్ చేస్తూ అదే పనిలో ఉంటారు. సో, అలాంటివి కూడా చేయకూడదండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు మాత్రం ఇదే గైడెన్స్. సో, ఇంకొకటేంటంటే మీకు ఎంతవరకు ఆప్షన్ ఉంటదో అంతవరకు కూడా మీకు ఏదైతే పీస్‌ఫుల్‌గా అనిపిస్తది, మీకు ఏదైతే కామింగ్ ఎఫెక్ట్ ఇస్తది, అండ్ మీకు ఏదైతే అంటే కొంచెం రిలీఫ్ దొరికేలాగా అనిపిస్తదో అవి చూడండి. అంటే కామెడీ వీడియోస్ చూడొచ్చు, లేకపోతే డివోషనల్ వీడియోస్ చూడొచ్చు. ఇంకా మీకేంటంటే పాజిటివ్ వైబ్స్ ఇచ్చే ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఎక్కువ టెంపుల్స్‌కి విజిట్ చేయొచ్చు. ఆర్ మసీద్, చర్చ్ మీకేదనిపిస్తే అక్కడికి వెళ్ళొచ్చు. కొంచెం ఏంటంటే ఆ రకంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారండి. మీరేంటంటే మారాల్సిన అవసరం ఉంది. మీరు మారకపోతే మాత్రం ఇందులో ట్రాప్ అయిపోతారు. మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకొని దీని నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, మీకొచ్చిన డ్రీమ్స్ అనేవి బేసిక్‌గా నిజం అవుతాయి అని నేను చెప్పను కానీ, మీకొస్తున్న డ్రీమ్స్ ద్వారా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని వార్న్ చేస్తుంది. మీ యాక్టివిటీస్ కానీ, మీరు అంటే థింక్ చేసే వే కానీ ఏది సరిగ్గా లేదు. సో, ఇలా ఉంటే మరి రియల్ లైఫ్‌లో ఆటోమేటిక్‌గా మీరు బ్యాడ్ థింగ్సే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు కదా!
మీకు తెలియకుండానే మీరు ఏంటంటే సఫర్ అవుతారండి. మరి ఎవరైతే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తారో వాళ్ళు అనుకున్నది ఏది జరగదు. అంటే వాళ్ళు ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నా స్టిల్ లో వైబ్రేషన్స్ క్యారీ చేయడం వల్ల గుడ్ థింగ్స్ అనేవి జరగడం కంటే కూడా వాళ్ళకి బ్యాడ్ థింగ్స్ జరగడం కానీ, అంత రివర్స్ లో జరగడం కానీ, ఆర్ కొంత పెండింగ్ లో ఉండిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా మీరు ఎఫెక్ట్ అవుతారండి. ఎయిదర్ వే ఇది జరుగుతుంది. సో అంటే కొంతమంది అనుకుంటారు అనవసరంగా మనీ ఖర్చు అయిపోతుంది, చేతుల్లో డబ్బులు ఉండట్లేదు అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఎప్పుడు ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే కరెక్ట్ గా ఆ రోజే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఎందుకు అలా జరుగుతుంది అనుకుంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు కాబట్టి జరుగుతుంది. లేకపోతే ఎందుకు జరుగుతుంది? హై వైబ్రేషన్స్ క్యారీ చేసే వాళ్ళు మనీని అట్రాక్ట్ చేసుకుంటారు. హై వైబ్రేషన్స్ క్యారీ చేసే వాళ్ళు ఏ ఎఫర్ట్స్ పెట్టకపోయినా సరే ఆ రోజు వాళ్ళు అనుకున్న పని వాళ్ళకి జరిగిపోతుంది. బట్ మీకు అలా జరగట్లేదు అంటే ఇదే రీజన్. సో వచ్చే రోజుల్లోనైనా ఆ రకంగా ఉండకూడదంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలండి. ఈ డార్క్ థాట్స్ రాకుండా, ఇలాగ డార్క్ ఎనర్జీని పొసెస్ చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కాదు లేదు అనుకుంటే మీరు ఇదిగోండి ఈ సెలినైట్ బ్లాక్ టార్మలిన్ కాంబినేషన్ లో బ్రేస్లెట్ ని కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇదేంటంటే మీరు రైట్ హ్యాండ్ కంటే కూడా లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకోవడం మంచిది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నేను క్లియర్ గా చెప్తున్నానండి. మీలో చాలా మంది డెవిల్ ఎనర్జీని పొసెస్ చేస్తున్నారు. డార్క్ థాట్స్ అందుకే వస్తున్నాయి. చాలా వరకు మ్యానిపులేట్ అవుతున్నారు. చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నారు. మీకు తెలియకుండానే మీరు ఏంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు. మీలో కొంతమందికి సూసైడల్ థాట్స్ కూడా వస్తూ ఉండొచ్చు. అంటే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి కొంత కాంప్లికేటెడ్ గా ఉన్నాయండి. అవి ఏంటంటే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో బేసిక్ గా మీరు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచైనా పిక్ చేసుకుంటూ ఉండొచ్చు. దానికి సోర్స్ ఏదైనా కూడా అవ్వచ్చు. సో అందుకే మీకు డ్రీమ్స్ కూడా మరి ఆ రకంగా వస్తున్నాయి. ఇక్కడి నుంచి అయినా సరే మీరు ఏంటంటే మారాలండి. మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది, అది చేస్తే బాగుంటుంది అని ప్యాషనెట్ గా ఫీల్ అవుతున్నారో అది చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వన్స్ అది పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది, అది బాగా కనెక్ట్ అవుతుంది, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అంటే దానికోసం వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ మీకు ఏంటంటే డౌట్ గా ఉంది అన్నప్పుడు కొంత స్లో డౌన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అల్టిమేట్ గా నేనైతే ఒకటి చెప్పగలను, మీరు ఈ టైంలోని మీకు పాజిటివ్ గా అనిపించేది, మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించేది, మీకు అంటే చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తది, పీస్ తీసుకొస్తది అనిపించేది ఏదైనా కూడా చేసుకోవచ్చండి. అలా వన్స్ మీరు కాన్ఫిడెంట్ గా చేస్తే వర్కౌట్ అవుతుంది. మీకేంటంటే ఈ నెగెటివ్ థాట్స్ కానీ, ఈ నెగెటివ్ వేలో డ్రీమ్స్ రావడం కానీ ఆగిపోతది. ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ యూనివర్స్ ఏంటంటే వార్న్ చేయడానికి మీకు ఈ రకంగా చూపిస్తుంది. బట్ అవన్నీ నిజమవుతాయని మీరు అనుకోవద్దు. మీరు మారకపోతేనే అందులో స్టక్ అయిపోయి కొంత సిచ్యువేషన్స్ ఏంటంటే డిఫరెంట్ గా జరగొచ్చు కానీ, మీరు మారాలి, మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని బయటికి రావాలి అనుకొని చేసే ప్రయత్నాలు మాత్రం 100% వర్కౌట్ అవుతాయండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంతవరకు పాజిటివ్ గా ఉండండి. ఒకవేళ ఇంకా మీరు ఏంటంటే ఎక్కడైనా సరే అంటే వర్క్ చేస్తున్నారు, ఒక్కలే రూమ్ లో ఉన్నారు, ఆర్ ఏదో సమ్ అంటే సిచ్యువేషన్స్ అనేవి మీకు కంఫర్టబుల్ గా అనిపించట్లేదు అనిపించినప్పుడు మీరు ఉన్న దగ్గర ఏంటంటే ఒక క్యాండిల్ ని వెలిగించుకోండి పాజిటివ్ వైబ్స్ కోసం. అండ్ ఇఫ్ మీలో ఎవరైనా ఆల్రెడీ క్రిస్టల్స్ కానీ యూజ్ చేస్తున్నట్టయితే క్రిస్టల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదండి. నేను చెప్పిన క్రిస్టలే యూజ్ చేయాలని కాదు. మీ దగ్గర ఆల్రెడీ ఏ క్రిస్టల్ ఉన్నా సరే మీరు ఆ క్రిస్టల్ ని కూడా వేసుకోవచ్చు. కొంత కామింగ్ ఎఫెక్ట్ వస్తుంది దానివల్ల. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాండిల్ ఎవరైతే యూజ్ చేస్తారో, మీరున్న దగ్గర క్యాండిల్ వెలిగించుకుంటారో మీరు మాత్రం వైట్ క్యాండిల్ నే యూజ్ చేయండి. అదర్ కలర్స్ ఏవి కూడా యూజ్ చేయొద్దు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.